నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. గోపాలన్న, నీ బిడ్డకు కొద్దిగా చెప్పన్న. శ్రీకాళహస్తిలో ఈ కొత్త సాంప్రదాయం మంచిది కాదు అన్న మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి బాధాకరం వ్యక్తం చేశారు. మొహం మీద స్టిక్కర్లు వేయగలిగారేమో కానీ జనం గుండెల నుంచి జగనన్నను వేరు చేయడం అసాధ్యం. మేము అధికారంలో ఉన్నప్పుడు నాడు 1999లో మీరు అభివృద్ధి చేసి ఏర్పాటు చేసిన శిలా పలకాల్ని మేము ధ్వంసం చేయలేదు. కానీ నేడు శ్రీకాళహస్తిలో మేము అభివృద్ధి చేసిన వాటికి సంబంధించి ఏర్పాటు చేసిన శిలా పలకాలను ధ్వంసం చేస్తూ కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు. కావాలంటే శ్రీకాళహస్తికి మీరు మంచి చేయండి, శిలా పలకాలు ఏంటి, విగ్రహాలే పెట్టుకోండి, మేము అడ్డు కూడా రాము. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కొట్టలేదు. కానీ ఈరోజు మీరే చూడండి, నిన్న తీసి పారేశారు. మేము వస్తున్నామనే కాడికి ఇప్పుడు మేము ఒక దగ్గర పోయి శిలా పలకాలు బాగా కొట్టేసారంటే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తున్నామనే కాడికి చూడండి ఏం చేసి పెట్టున్నారు. చూడండి చూడండి ఏం చేసి పెట్టారో చూడండి. మొహాల మీద వేస్తారు కానీ ప్రజలు గుండెల్లో వేయలేరు కదా. చూడండి జగన్ గారి ఫోటో టేపులేసి అంటే దీన్ని గోడాల్లో బారేశారు. ఎందుకని నిన్న సుధీర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏంది కొండ అంటే అక్కడే ఉంది. 5 సంవత్సరాలు ఆడ కూడా మాకు అవపడింది కదా, ఆ పక్క మాకు అవపడింది. గోపాలకృష్ణ గారు హాస్పిటల్ కట్టినప్పుడు ఆయన హాస్పిటల్ తీసుకొచ్చిన ఫోటోస్ ఉన్నాయి. మేమే తాకలా. ఆయన చేసిన అభివృద్ధి అవపడాలి జనాలకి అని. మేము చేసిన అభివృద్ధి దాదాపు 12 కోట్లు తీసుకొచ్చినాం. దీనికి ఫస్ట్ ఫ్లోర్ కట్టించడం జరిగింది, రిపేర్లు రెడీ చేయడం జరిగింది, మిషనరీకి 4 కోట్లు తేవటం జరిగింది, ఆక్సిజన్ ప్లాంట్ కరోనా టైంలో తీసుకురావటం జరిగింది. మరలా మీరు వేసుకోండారు, ఈ పక్క వేసుకోండి, ఎవరు వద్దన్నారు? ఆ పక్క మీరు వేసుకోండారు, వాటర్ ప్లాంట్ ఏది ఇచ్చినారని. చూడండి సుధీర్ రెడ్డి గారు, మీరు వేసుకోండారు, మేమేం కాదంటం లేదు. ఉండేదాన్ని ఆ పక్క ఉండేదాన్ని పెరిగి ఈ పక్క ప్లస్ దీన్ని మేము ఇప్పుడు వస్తుంటే హాఫ్ అన్ అవర్లో దెబ్బ కొట్టించినారు. కాళహస్తి ప్రజలు ఒకటే అడుగుతున్నా, గత దాదాపు 56 సంవత్సరాలు డెవలప్లు చేసిన విగ్రహాలన్నీ ఉన్నాయి, శిలా పలకాలు ఉన్నాయి, ఏది మేము 5 సంవత్సరాల్లో టచ్ చేయలే. ఈరోజు చూడండి హాస్పిటల్ ఇవన్నీ టేపులు వేసేసి తీసేయటం ధర్మం అని అడుగుతా ఉంటా. ఇది ధర్మం కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎవరు డెవలప్ చేశారో వాళ్ళ అయ్యాంలో వాళ్ళ పేర్లు ఉంటాయి అంతే. అది ఎవరు చేసినా, అది చెంచుడు గారు చేసినా, లేదు ముందున్న గోపాలకృష్ణారెడ్డి చేసినా, లేదు యశ్వనాయుడు గారు చేసినా, లేదు ఇప్పుడున్న సుధీర్ రెడ్డి గారు ఏదో చేసేస్తాడు, ఏదో చేయి కొత్తది చేయి, ఇప్పుడు ఏదో చేసినావు వేసుకున్నావు, మంచిదే. మీ నాయనవి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏది మేము పెరకలేదే. అది ధర్మం కాదు, అది మంచి పద్ధతి కాదు. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళ పేర్లు ఉంటూ ధర్మం. అలా చేసుకోకపోతే కాళహస్తిలో ఈ పార్టీకి ఒక్కటి కూడా ఉండేది కాదు. కానీ మీ గవర్నమెంట్ వచ్చినాక దాదాపు ప్రతి ఊర్లో పెయింట్ కొట్టడం, శిలాపలకాలు తీయటం, లాస్ట్కి సర్కుల్ కాళహస్తి సర్కుల్ లేదు, ఒక్కొక్క సర్కుల్ పానగల్ సర్కుల్, ఆ సర్కుల్ ఉన్నాయని చైర్మన్ గారు మేమంతా కూర్చున్నప్పుడు ఒక ఐడియా ఆలోచించుకొని, అసలు పుణ్యక్షేత్రం కాదు మంది, ఒక్కో దానికి నంది సర్కుల్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి కన్నప్ప సర్కుల్ ఒకటి, ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ వచ్చి కాళహస్తికి కన్నప్ప సర్కుల్ కాడ ఆపుతారా ఆటోని, నంది సర్కుల్ కాడ ఆపుతారా, ఇంకోటి శివ సర్కుల్ కాడ ఆపుతారా? ఎన్ని 3గా చేసింది చైర్మన్, 3 నువ్వు 6 చేయి. కొండ చుట్టూరు మండపాలు కట్టించినావు, 9 మండపాలు, నువ్వు 90 మండపాలు కట్టించు, నీ పేరు వేసుకో. 7 to 7 రోడ్డు తీసుకొచ్చినావు, మా శిలా పలకాలు యాడ పెట్టినారు కూడా తెలీదు. మళ్ళీ ఇప్పుడు నీ అదృష్టం బాగుంది, మేము తీసుకొని వచ్చింది ఇప్పుడు నీ చేతులు కూడా జరుగుతుంది, సంతోషం. 7 to 7 ఇది పద్ధతేనా?
కనీసం మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పరా? ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పరా? ఇది మంచి సాంప్రదాయం కాదు, ఎల్లకారు గవర్నమెంట్ జాబ్ కాదు, ఒక్కరే ఉండేదానికి. అట్లా తీసుకుంటే నాగా ఎవరతను తుమ్మల నాగేశ్వరరావు, ఏ ఊరు వస్తుంది ఇప్పుడు? తెలంగాణ ఖమ్మం. ఆయన పేరుందా? పక్క రాష్ట్రానికి ఇప్పుడు కూడా ఉందా? 30 సంవత్సరాలది ఇంకా ఉందా? ఇది ఒక రాజకీయ నాయకుడు మంచి ఆలోచించేది కాలాశ్రమం. ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాల్లో చెడు అనేది ఆలోచించలేదు. కాబట్టి నేను కూడా ఈ హాస్పిటల్కి అంతో ఇంతో మన దాదాపు 12 కోట్ల రూపాయలు, 150 బెడ్లు, 100 బెడ్ అని చెప్పారు. 100 బెడ్లు లేవు మేము వచ్చేప్పుడు, పేరు మాత్రం 100 బెడ్లు. మేము వచ్చేది రిపేర్ చేసిన ఇప్పుడు 150 బెడ్లు అయినాయి. నువ్వు చేయి 300 బెడ్లు చేయి, సంతోషపడతా. నీ పేరు కావాలంటే విగ్రహం పెట్టుకోని, ఇది నీ విగ్రహం పెట్టుకోయా. ఎవడో చేసిన దాన్ని వచ్చేసి ఫోటోలు పెరికేస్తే ఇది సాంప్రదాయమేనా? ఇది సాంప్రదాయమేనా? రేపు నీ మనవలు ఎవరు వచ్చినప్పుడు కూడా ఒరే ఇది మా తాత చేసినాడే అని నీ మనవలు చూసేదానికని ఎప్పుడైనా వచ్చి చెప్పుకునే దానికి కూడా ఉంటాయి. ఈ కల్చర్ అలవాటు ఏంటంటే రేపు గవర్నమెంట్ వస్తే నువ్వు పెరిగినావు మేము పెడతాం, మేము పెరిగినావు నువ్వు పెడతావు. ఇదే కల్చర్. ఇది కాళాసు ప్రజలు ఒప్పరు. ఇది దయచేసి మీ కార్యకర్తలు చేస్తున్నారా, మీరు చేస్తున్నారా? ఫస్ట్ మీరు మీటింగ్ పెట్టుకొని ఆలోచించండి. ఇది పద్ధతి కాదు, మార్చుకోమని చెప్పేసి శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. జై జగనన్న, జై జగనన్న.